ఇప్పుడు ఇంట్లో ఈగల మోతుంటే కేరళ పోయిన పల్లకీలు మోస్తుంది. నీ ఇల్లే చక్కగా లేదు, ఇక్కడ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలే చేయలేదు. ఈయన పోయి కేరళలో ఏమో చేసినామంటుండు. పోదా కొడంగల్కి వస్తావరా? కొడంగల్ ఏ ఊరు కోదామా చెప్పు? 100% రుణమాఫీ అయిన ఊరు ఉందా కొడంగల్? ఏ ఊరు కోదామా రా రేవంత్ రెడ్డి. నీ కొడంగల్ కూర్చొని మాట్లాడుతున్నా, నీ కొడంగల్కేలే మాట్లాడుతున్నా, నేను ఎక్కడి నుంచో మాట్లాడతలేను. ఏ ఊర్లో పోయినా ఏ తండాలో పోయినా రుణమాఫీ కాని రైతులు బాధపడతా ఉన్నారు. నీ మాట నమ్మి 2 లక్షల మీద ఉన్న పైసలు కడితే కొత్త అప్పులైనవి తప్ప ఉన్న అప్పు తీరలేదు. రైతుల అరే రైతు బంద్ చేసే ముఖం లేదు నీకు, నీ తెలివికి. కరోనా వచ్చినా కేసీఆర్ బరాబర్ రైతు బంద్ చేసిండు. నువ్వు 3 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టినావు. ఇప్పటికీ ఓసారి 3 ఎకరాలకు ఇచ్చినావు, ఓసారి మొత్తానికే ఎగ్గొట్టినావు, ఒకసారి 1 ఎకరానికి ఇచ్చినావు. రైతు బంద్ ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, ఈ యాసంగి బోనస్ కూడా గోవిందనే. ఈ ముఖం ఇచ్చే ముఖం కాదు, అందుకే సపోర్ట్ చేస్తలేదు. ఇక ఈ అందానికంటే కేరళలో పోయి నేనేమో ఏం పడగొట్టినావు నువ్వు? ఉన్న రైతు బంధు ఉడగొట్టినావు. నువ్వు చేసిందేమున్నది? నిజంగా 6 గ్యారెంటీలు చేస్తే చెప్పు, ఏడ మాట్లాడదాం. నేను కొడంగల్లే అడుగుతున్నా. ఏ తండాకు పోదాం, కొడంగల్ ఏ ఊరికి పోదాం చెప్పు, రుణమాఫీ అయిందేమో అడుగుదాంపా. ఏ ఊరికి పోయావు?